హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఇప్పుడైతే మనం వగేశ్వర్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది లార్డ్ శివ టెంపుల్. ఇక్కడ లోకల్ ఏరియాలో ఇది చాలా పాపులర్ టెంపుల్. ఈ టెంపుల్లో అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి, చాలా గ్రీనరీ కూడా ఉంది అండ్ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ టెంపుల్ని అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది లోపల. ఈ టెంపుల్ లోపల చిన్న పార్క్ కూడా ఉంది. ఈ టెంపుల్ లోపల గర్భగుడిలో అయితే శివలింగం ఉంటుంది. ఈ టెంపుల్ పక్కన అయితే చిన్న పాండ్ ఒకటి ఉంది, బోటింగ్ కూడా ఉంటుందంట ఇక్కడైతే. ఓవరాల్గా చూడడానికి అయితే ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టెంపుల్కి ముందు చాలా పెద్ద వైట్ నంది కూడా ఉంటుందంట. ప్రస్తుతానికైతే అది క్లోజ్ చేశారు, ఏదో రెనోవేషన్ వర్క్ నడుస్తుంది అనుకుంటా. ఇది గర్భగుడి లోపల. ఇక్కడైతే చాలామంది వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదే అండి శివలింగం, ఇక్కడే అన్ని పూజలు జరుగుతాయి. ఈరోజైతే క్రౌడ్ చాలా తక్కువ ఉంది, దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ టెంపుల్ మొత్తం బ్లాక్ స్టోన్తో బిల్డ్ చేశారంట. ఆ రస్టిక్ లుక్ అయితే ఉంది ఆర్కిటెక్చర్లో. ఇది పూణే టెంపుల్స్ అన్నిట్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెంపుల్. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 12 o'clock వరకు అండ్ ఈవినింగ్ 4 PM నుంచి నైట్ 8 PM వరకు. ఈ టెంపుల్ బయట గోడల పైన బొమ్మల్ని అయితే చాలా బాగా చెక్కారు. ఇదైతే చాలా పాత టెంపుల్, రెనోవేషన్ చేసినట్లున్నారు రీసెంట్గా. మన చరిత్ర ప్రకారం ఈ టెంపుల్ని అయితే పాండవాస్ బిల్డ్ చేశారంట. ఇక్కడ ఛత్రపతి శివాజీ కూడా పూజలు చేసేవారంట. చాలా దేవుడి బొమ్మలు అయితే ఉన్నాయి ఈ గోపురం పైన. ఇది పూణేలో చాలా పాపులర్ టెంపుల్, చాలామంది అయితే విజిట్ చేస్తూ ఉంటారు. శ్రీ సద్గురు రామేశ్వర్ శాస్త్రి సమాధి అయితే అక్కడ ఉంది. మీకు టైం కుదిరినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి ఈ టెంపుల్ని అయితే. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.